అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మాన్సస్ ఆస్తులు అయితే కబ్జాకు గురయ్యాయని ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పట్టణ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ధర్మపూరిలో ఉన్నటువంటి ఏదైతే అక్రమ కట్టడాలను అయితే మాత్రం తొలగించాలని అయితే ఆ సంస్థ అయితే మాత్రం ఇప్పటికే పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క అధికారులు అయితే మాత్రం ఇప్పటికే ఆ యొక్క ప్రాంతానికి అయితే చేరుకునేతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒకసారి ఉద్రిక్తత అయితే మాత్రం అందరూ కూడా గోడు అంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ పరిస్థితి విధంగా ఒకసారి చూసాం. ఇద్దరు ఉన్నారు, ఇంకా ఒక్కడే ఉన్నాడు. ఒక ఇల్లుకి ఇద్దరికి ఎక్కడికి వెళ్ళి పిల్లలు ఇవ్వలేదు. ఇల్లుంటే పిల్లనిస్తారు, లేకపోతే మా పిల్లని ఇమ్మంటారు. అది కళ్ళం దగ్గర జాగా ఉంది, సాల్ తీసేసి ఇల్లు కట్టారు. అది బంగ్లాకి వెళ్ళామంటే రాజుగారు అంటే మాన్సస్ సంస్థ ఏర్పడకుండా ముందు కానించే వచ్చి ఉన్నోళ్ళకి అందరూ అంటే మాది 1949 అండి. జమీందారీ వ్యవస్థ అంటే 1949 కానీ చేసి ఇప్పటికి 2023 అండి. 2023 అండి. మమ్మల్ని చంపేసి ఏలుకోండి, మీరు ఏలుకోండి. మేము అందుకే కదా ఊర్లు నిలబెట్టామా, చంపియండి, మమ్మల్ని చంపియండి. అనా తాలూకా తన గురించి డబ్బులు కట్టామండి రాజుగారికి. అంటే సంస్థ అంటే మాన్సస్ సంస్థ ఏర్పడకుంటూ రాజావారి తాలూకా వచ్చి శిస్తు అంటే 1949 కానించండి శిస్తురేసి కడుతున్నాం. ఇప్పుడు స్టిల్ ఏకంగా 2023 వరకు కడుతున్నాం. మరి ఈ 109లో వచ్చి 23 ఇల్లు వచ్చి నా ఒక్కరిదే ఎందుకంటే బాగా చేశారు. ఏమండి ఇగోండి ఇది 2023. ఇప్పుడు స్టిల్ వచ్చి 2023 అండి. 2023 అండి. 2023 ఉన్నట్టు ఆడిక్కడ 2023 ఫస్ట్ 1952 చూపించాలి కదండి. మీకు 1952 చూపిస్తున్నానండి. కొన్నది కాదు, మా తాతలు కానించున్నది ఇది. మా తాతలు కానించున్నది ఇది. ఈ వాళ్ళది కాదు, ఆ వాళ్ళది కాదు. మా నాన్నలు పుట్టడమే తెలియదట, మా నాన్నలకే తెలియదట. మా అమ్మగారు చిన్నప్పటి నుంచి ఇక్కడ శిస్తు కడుతున్నాను సార్. ఇది మహారాజుదా కాదనలేదు, కానీ దానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూపించండి సార్. నా కుటుంబం దగ్గర నుంచి వేరు చేయొచ్చు సార్. ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూపించండి సార్. విజయనగరంలో 80% మాన్సస్ భూమే సార్. నా ఇంటికి వచ్చింది కష్టపడి పొరపాటు శిస్తు, లేకపోతే ఆల్టర్నేటివ్ ఏదో చూపించండి సార్. మట్టి దీన్ని కట్టుకున్నాను సార్. ఇది అక్కిల్లి సార్, కమర్షియల్ స్పేస్ కూడా కాదు సార్. అవకాశం ఉంటుంది సార్ రాజుగారికి. ఈ పేదండి నా గోడు వినిపించుకొని కుటుంబం మొత్తం కష్టపడి కట్టుకున్నా. ఇది ఒక్క అవకాశం సార్. నా ఇంటి మొత్తంకి ఇది ఒక్క అవకాశం సార్. విజయనగరం మొత్తాన్ని కోరుతారు నా ఇంటికి సపోర్ట్. మా బతుకు చేయడం ఎక్కడే సార్. ఆవు గొడ్డి గోదా పొలం ఎక్కడే సార్ ఉన్నాయి అంతా. రాజుగారి దగ్గరికి వెళ్తే చెప్పారు సార్, హామీ ఇచ్చారు. పేదవాళ్ళు ఇంటికి రాము, పెద్దవాళ్ళు ఎవరో రియల్ ఎస్టేట్ చేస్తాను. చిన్నప్పటి నుంచి దానికి ఆల్టర్నేటివ్ చూపండి సార్. శిస్తు కట్టుకుంటాను సార్. శిస్తు ఫస్ట్ పాకే ఉండేది బాబు. పిల్లలు ఎదిగిన తర్వాత ఇల్లు కట్టుకోవడం కష్టపడి మా నాన్నలు చిన్నప్పుడు కానించి అప్పుడప్పుడు మా తాతలు కానించి మహారాజుదే కాదనేది, కాదనేది. మా చిన్నప్పుడు కానించి కూడా కష్టపడేది. మహారాజు పట్టణాన్నే బతుకుతాను, ఆ బాబు పేరు చెప్పుకొనే బతుకుతాను. అప్పుడు పేదోళ్ళ ఇంటికేనా ఈ పిల్లలు. మహారాజు కాడికి వెళ్ళాం బాబా. వెళ్తే
మహారాజ్ కాడికి వెళ్తే అమ్మ మీకు ఏటో అవుదాం న్యాయం చేస్తానమ్మా కాగితాలు పట్టుకొని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి అమ్మ అన్నాడు బాబు. ఇంటి పని చేయం అలాగా ఏటీ లేదు అలాగా అది గొడ్లు కట్టుకొని దీపాలు అంతాం బాబు. బాబుదే మహారాజ్ పట్నం మీద బతుకుతాను ఆ బాబు మార్కెట్ మహారాజ్ పట్నం మీద బతుకుతామని తనోరు ఇప్పుడు ఆధారం నేకంటే తీసేస్తాను. కట్టిన గూడ్లు వాళ్ళకి ఎర్ర దిగకూడదు. కొన్ని ఎంతైనా కట్టించుకోండి ఎంతైనా కట్టించుకోండి మీరు ఎంతైనా కట్టి మహారాజు పట్నం ఉంది మహారాజు పట్నం మీద బతుకుతాం అలా కట్టిన గూడ్లు ఎర్ర దిగకూడదు. పిల్లలు ఉన్నారు 2 అత్యంతాలు వేసుకుంటారు. మరి అద్దె కొంపలంటే ఎన్నాళ్ళు అద్దె కొంపలాంటి తిరుగుతాం చెప్పండి. అద్దె కొంపలంటే ఎన్నాళ్ళు తిరుగుతాం. మరి ఆ బాబు గారికి వెళ్ళాము నీకు ఏదో అవకాశం ఇస్తామమ్మా వెళ్ళండి అని అన్నారు. మరి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పారు. ఇది ఇంత ఘోరం చేయకూడదు కదా. మరి మా చచ్చిపడవరా కాదు మా చచ్చిపడవరా కదా. ఇంతవరకు మాకు మహారాజు పట్టణమే ఆశకోరు. మాకు ఆస్తులు లేవు అంతస్తులు లేవు అతనిదే ఆ బాబు భూదేతే ఆ బాబు భూమి మీదే ఉన్నాం. మాకు మహారాజు పట్టణం ఉంది. మా మగవాళ్ళు బతుకుతారు మా తెస్తారు. మరి పోరం కాంచి ఉన్నాయి. మరి ఇల్లు వాకలు లేవు పిల్లలతో ఉన్నాం. ఎక్కడ కట్టుకుంటాం అనేసి మేమేమో బాధపడే కట్టుకుంటాం. మొన్న వెళ్తే అమ్మ మీకు అవకాశం ఇస్తాము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి నెట్ర పెట్టుకోండి అని అన్నారు. నెట్ర పెట్టుకోండి అంతే పోనే బాబు అవకాశం ఇచ్చాడు అనేసి ఏమో కొద్దిగా తీరుకున్నాం. మరి ఇంకా అంతకు మించి భూదేతల మీద అతని భూదేతే అతను దీని మీద ఉన్నాం. అతని దర్వాజలో బతుకుతాను. అంతకు తప్పి మాకు దిక్కులు లేవు. అది ధరంపూరాలు ఖాళీ చేసి వెళ్ళిపోవడం. మరి అంతకు తప్పించి ఆధారం లేవు మాకు అంత తప్పి అంత మానేస్తే అతనిదే అంత అయితే మేము ఏటి అవ్వాలి చెప్పండి. చూస్తానికి ఏ కిరసనం వేసుకొని కాలిపోయి చచ్చిపోవాలి. లేకపోతే ఏముందో మాకు తాగేసే చచ్చిపోవాలి. అంతకు మించి ఏటి లేవు మాకు ఏటి ఆస్తులు లేవు. అతనువే ఇక నా మనుషులు పుట్టించాడు. బయట తల్లమ్మకి ఇవాళ బయట తల్లం పక్కన ఉన్నాము. ఆవిడ స్థలంలో ఉన్నాము. మమ్మల్ని ఒక కట్టుకోవడానికి పిల్లల జల్లలు రోడ్డు వదలద్దా ఇలాగన్నా చేయడం బాగుంది. ఆవిడ స్థలంలో ఉన్నాం. మమ్మల్ని బతికి బాగా చేయాలి. ఇల్లు మొక్కలేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతామండి. మరి ఇల్లు మాకు ఇల్లే కదా ఎక్కడికి వెళ్ళిపోతాం. ఇల్లు పడగట్టే తెలకొంటామా ప్రాణాలు పోతాయి. ఇక్కడ ఇల్లు పోతే జాగాలన్నీ శిస్తు కడతాండ్రు కదండి. తాతల నుంచి ముత్తాతల నుంచి ఉండేది. ఇప్పుడు కొత్తగా కొన్ని కట్టింది కాదండి. వాళ్ళు ఇచ్చిన జాగాలు ఎలాగున్నాయో ఆ జాగాలు మేము కట్టుకోనమండి. ఇవి తండ్రులు కానించండి ఈ జాగాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు వచ్చింది దేనికి వచ్చిందో తెలీదు. మాకు మట్టుగా ఇల్లు పడగొడతాం. మా శవాలు చూస్తారు. మా శవాలు చూస్తారు. పొక్కులేరు కింద మేము పడిపోతాము. మా శవాలు చూస్తారు అందరూ. ఎందుకు ఇంత ఘోరం ఆవిడికి దేనికి గెలిపించారు అందరూ? ఎందుకు అవకాశం ఇచ్చారు? ఎవరు చేసిన పని ఇది? అగో కాగితాలు ఉన్నాయి అగోండి. మాన్సస్ సంస్థ పరిధిలో ఉన్నటువంటి ధర్మపూరి గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే మాన్సస్ సంస్థ సంబంధించినటువంటి భూములు ఏవైతున్నాయో ఆ భూమి అక్రమానికి గురయ్యనైతే మాత్రం చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా ఒక ఇల్లునైతే కూల్చివేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ధర్మపూరిలో ఉన్నటువంటి మన బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇల్లుని కూడా కూల్చివేయడానికి అయితే మాత్రం ఇప్పటికీ అధికార యంత్రాంగం అంతా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా మూకమ్మడిగా అయితే వచ్చి అడ్డుకోవడంతో అంటే క్షమాపణ కోరుకుని ఆ విధంగా అయితే మాకు 15 రోజులు గడువు ఇవ్వండి, మాకు పైడితెల్లం పండుగ ఉన్నది, పైడితెల్లం పండుగ తర్వాత మళ్ళీ ఏదైతే ఈ యొక్క కట్టడాలు అయితే ఉన్నాయి కట్టడాలు అయితే మీకు నచ్చినట్టయితే మీరు చేయండి అని అయితే మాత్రం ఆ సంస్థకి అయితే మాత్రం వేడుకోవడంతో ప్రెసిడెంట్ తాత్కాలికంగా అయితే ఈ యొక్క అక్రమ కట్టడాలు కూల్చివేస్తే నిలిపివేసే పరిస్థితి మనకు కనిపించింది. ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలు ఉన్నారు, ప్రజలంతా కూడా మానస సంస్థ అయితే ఒకటే వేడుకుంటున్నారు. గతంలో ఏ విధంగా అయితే మా తండ్రుల నుంచి అయితే మొత్తం ఈ మానస భూమిలోనే మేము బతుకుతున్నాము. ఈ యొక్క ఏదైతే రాజుల నుంచి వచ్చినటువంటి ఆస్తులు ఉన్నాయో ఆస్తులనే మేమైతే బతుకుతున్నాము. వాళ్ళకి ఇదే విధంగా మానసకి ఇంతవరకు కడుతున్నటువంటి ఏదైతే ఆ శిస్తులు అయితే ఉన్నదో ఆ శిస్తులు అయితే మాత్రం అదే విధంగా కంటిన్యూ చేస్తాం. మాకైతే మాత్రం ఇప్పుడు కట్టుకున్నటువంటివి ఇప్పుడు మాకు ఉన్నటువంటివి ఏదైతే ఇల్లు ఉన్నాయో ఇవన్నింటినీ కూడా మాకు యథావిధిగా కొనసాగించాలని మాత్రం వేడుకుంటున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.